హాయ్ అండి, నేను ఈరోజు పెసరపప్పు తోటకూరతో పొడికూర అయితే చేశాను. చాలా సింపుల్గా. ఎండాకాలంలో ఒట్టి తోటకూరతో తినలేము కదా, గొంతు దిగదు. అందుకని ఈరోజు పొడికూరలాగా పెసరపప్పు వేసి చేశాను. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా. మరి ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. కూర కట్ చేసుకుని సన్నగా ఒక గిన్నెలో వేసి కాస్త వాటర్ పోసి ఉడికించుకోవాలి. దీన్ని కొన్ని నీళ్ళు పోసుకుని దీన్ని అయితే ఆకునైతే ఉడికించుకోవాలండి. స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను. అలానే ముందు నానబెట్టుకున్న పావు కప్పు పెసరపప్పు అయితే ఇది కూడా ఉడికించుకోవాలి. ఇక్కడ పెసరపప్పు ఉడుకుతుంది, ఇక్కడేమో తోటకూర అయితే ఉడుకుతుందండి. పప్పు చూడండి, ఇలా ఉడకాలి, ఇలా ఉడకాలి. పప్పు ఉడికిపోయింది, ఆకుకూర కూడా ఉడికిపోయిందండి. ఆకుకూర ఇలా ఉడికిపోవాలి. దీన్ని స్ట్రైన్ చేసేసుకుందాం. ఆకుకూర ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నాను, పప్పు కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద గ్యాస్ ఆన్ చేసుకుని దీంట్లో ఆయిల్ పోసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను నేను. కడాయి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి ఇలా మేమైతే ఎక్కువ వేసుకుంటామండి. వెల్లుల్లి, అలానే రెడ్ మిర్చి ఒకటి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిర్చి, అలానే ఒక ఉల్లిపాయ, చిన్నగా తరుపుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం బంగారు కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయినాయి కదండి, వేగినాయి కదా. దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకుందాం. దీంట్లో సాల్టు, అలానే పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆకుకూర అయితే వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకొని పక్కన మూత పెట్టి ఉంచండి. కూరలో లైట్గా వాటర్ వస్తాయండి, వాటర్ వచ్చే వరకు దీన్ని ఇలానే ఉంచాలి. ఆ వాటర్ మళ్ళీ ఇంకిపోయే వరకు. మరి ఎక్కువ డ్రైగా ఫ్రై చేయొద్దండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పెట్టుకున్న పప్పు అయితే దీంట్లో వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టిన పప్పు అయితే దీంట్లో వేసేస్తున్నాను. ఇది ఎక్కువ మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి, పేస్ట్ లాగా అయిపోతుంది, పప్పులాగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నాను. ఇది బాగా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. అంతేనండి. ఉప్పు కారం అన్నిసార్లు చూసుకున్నాక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలి. తోటకూర, పెసరపప్పు, పొడికూర అయితే రెడీ అయిపోయింది. చేసుకోవడం చాలా సింపుల్, చాలా ఈజీ. టేస్ట్ కూడా నార్మల్ కూరలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.